మనం కార్యక్రమం జగన్నాథ్ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవానికి జై, వామనదేవ్కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాదుకి జై, జయ పతాక స్వామి గురు మహారాజ్కి జై. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम రామ రామ హరే హరే. మనం నిన్నటి నుంచి హరికృష్ణ అండి అందరికి. ఈరోజు నిన్నటి నుంచి మనం థీమ్ బేస్డ్ చూస్తున్నాం కదా, ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని దానికి రిలవెంట్ శ్లోకాస్ అన్ని మనం చూస్తున్నాం కదా. దానిలో నిన్న అదే కృష్ణ అందరికీ అన్నిటికీ ఆధారం కృష్ణుడు, తర్వాత ఆయనే అన్నిటికీ సోర్స్ అనే విషయాన్ని నిన్న శ్లోకంలో చూసాం కదా, 7.7. ఎలా అయితే పర్ల్స్ అన్ని ఒక దారాన్ని బేస్ చేసుకొని ఉంటాయో, అలాగే ఈ మొత్తం అన్ని ప్రపంచాలకి కూడా ఆధారం కృష్ణుడే అనే విషయాన్ని ఆ శ్లోకంలో చూసాం. భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకంలో. ఈరోజు మనం 10వ అధ్యాయంలో 12, 13 శ్లోకాలు చూద్దామండి. దానిలో ఎలా చెప్తున్నారు కృష్ణుడే అన్నిటికీ సోర్స్ అనే విషయాన్ని ఎలా చెప్తున్నారో చూద్దాం. 10వ అధ్యాయం 11, 12 శ్లోకాలు. సారీ 12, 13 శ్లోకాలండి. సారీ. పరం అర్జున ఉవాచ. 10వ అధ్యాయం 12, 13 శ్లోకాలు. అర్జున ఉవాచ. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు ఇట్లు పలికెను. నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమతత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుకలేని వాడవు, ఘనమైన వాడవు అయి ఉన్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహారుషులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. ఈరోజు ఈ శ్లోకంలో మనకి ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నారంటే, అర్జునుడు దీనికి ముందు ఏం చేశారు, చతుశ్లోకి భగవద్గీత మొత్తం విన్నారనమాట. ఫస్ట్లో అర్జునుడు అంత మొత్తం బాడీలీ అంటే దేహానికి సంబంధించి ఆ రకంగా ఆలోచిస్తున్నారు ఇనీషియల్గా అంత ఫస్ట్ శ్లోకాల్లో భగవద్గీత స్టార్టింగ్లో. అలా ఇప్పటికి వచ్చేసరికి ఏమంటున్నారు, నువ్వే సుప్రీం, నువ్వే పరంధాముడివి, దేవదేవుడవి, పవిత్రుడవు అని చెప్పేసి ఈ 12, 13 శ్లోకాల్లో ఇది నేను ఇంతకు ముందంతా నువ్వు చెప్పావు, ఇప్పుడు నువ్వు మాత్రమే చెప్పడం కాదు, ఇక్కడ అసితుడు, దేవలుడు, వ్యాసుడు, తర్వాత నారదముని వీళ్ళందరూ కూడా నువ్వే దేవదేవుడివి అనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు అని ఇక్కడ అర్జునుడు చెప్తున్నారనమాట. అర్జునుడు దీనికి ముందు ఏం విన్నారండి, చతుశ్లోకి విన్నారనమాట. 4 శ్లోకాలు వస్తాయి కదా, 10.8, 9, 10, 11. ఈ శ్లోకాల్లో భగవంతుడు 8వ శ్లోకంలో అక్కడ కూడా డైరెక్ట్గా భగవంతుడు చెప్తున్నారనమాట, నేనే అన్నిటికీ సోర్స్, ఈ భౌతిక జగత్తు, తర్వాత ఆధ్యాత్మిక జగత్తు, ఇవన్నిటికీ కూడా నేనే ఆధారము, అన్ని కూడా నా నుంచే ఉద్భవించుచున్నాయి అనే విషయాన్ని చెప్తున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే
इति मत्वा భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు ఆధారభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. ఇక్కడ భగవంతుడే స్వయంగా చెప్తున్నారనమాట. అన్నిటికీ నేనే ఆధారము. నా నుంచే అన్నీ వస్తున్నాయి అనే విషయాన్ని, అన్నీ కూడా నా నుంచి ఉద్భవిస్తున్నాయి అనే విషయాన్ని చెప్పారు. ఇంకా సంపూర్ణము ఎవరైతే దీని గురించి కంప్లీట్‌గా ఎవరికైతే నాలెడ్జ్ ఉంటదో వాళ్ళు నన్ను హోల్ హార్టెడ్‌గా ఇప్పుడు రీసెంట్‌గా మన జయప్రతాప్ స్వామి గురు మహారాజ్ కూడా ఒక కోట్ పంపించారనమాట. దానిలో ఎలా ఉందంటే భక్తి చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఏదో పేరు కోసం చేయకూడదు. అంటే జస్ట్ ఏదో చెయ్యాలి కదా! అంటే ఎన్నో పనులు మనం చేస్తున్నాము. ఈ భౌతిక జగత్తులో. దానిలో భక్తి కూడా ఒక పార్ట్. అంటే ఇప్పుడు రోజు చేస్తూ ఉండగా ఏమవుతుంది? అదొక అలవాటుగా మారిపోతుంది. కానీ మనకి అంటే ఈ భక్తి కూడా మనం అలాగే అంటే ఏదో ఒక అలవాటులాగా రోజు నేను పొద్దున్న 4 గంటలకు లేవడం నాకు ఈ ఇస్కాన్‌లోకొచ్చిన తర్వాత అలా మనం చేయగా అలవాటయిపోతుంది. అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు భగవంతుడి ముందు కూర్చొని భగవంతుడిని మనం ఆ కర్టెన్ ఓపెన్ చేస్తాం చూడండి. భగవంతుడి పూజా గది కర్టెన్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఆ భావం అనేది రావాలన్నమాట. రాకుండా మనం ఊరికే అంటే ఇంకొక ఫ్రెష్ డే, ఇంకొక రోజు కృష్ణ దర్శనం అవుతుంది నాకు నా జీవితంలో అని మనం ఇంట్లో ఉన్న ఫోటోలు అవ్వనివ్వండి, ఇంట్లో ఉన్న విగ్రహాలు అవ్వనివ్వండి, మనం అలా ఓపెన్ చేసి చూసినప్పుడు మనకు ఆ భావం అనేది రావట్లేదు అంటే మనకి భక్తి అనేది ఒక హ్యాబిట్ అయిపోయిందనమాట. అయితే రిజల్ట్ ఉండదా అంటే ఉంటుంది. కానీ అది కాదు. గురు మహారాజ్ అక్కడ ఏం చెప్తున్నారంటే రోజు చేసి అదొక ప్రాక్టీస్ అయిపోయి ఒక హ్యాబిట్ లాగా చేయకూడదు భక్తి అనేది. నిజంగా మనలో ప్రతిరోజు మనం భక్తి చేసే కొద్దీ ఆనందం కలగాలి. భక్తుల్ని చూసేటప్పుడు ఆనందం కలగాలనమాట. అంటే ఒక హ్యాబిట్ లాగా చెయ్యొద్దు. భక్తి అనేది భావంతో చేసేది అనే విషయాన్ని గురు మహారాజ్ చెప్తున్నారు. అలా ఏంటంటే మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనకి రోజు అలవాటైపోయి రోజు 4 గంటలకు లేవడం ఒక అలవాటైపోయింది. అందుకే లేస్తున్నాము చాంటింగ్ జపం చేయడం కూడా మనకి జపం చేసేటప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది డెవలప్ అవ్వాలన్నమాట. డే నంబర్ 1 తర్వాత 10 ఇయర్సో లేకపోతే 20 ఇయర్స్ అయిన తర్వాత కూడా మనకి ఏ టేస్ట్ లేదు. కీర్తన చేసేటప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి. కృష్ణ అని మనం ఆహ్, భావంతో మనం పలకగలగాలన్నమాట. అలా లేనప్పుడు ఏమవుతుంది? అన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తున్నదంతా ఒక హ్యాబిట్ అయిపోయింది. ఏదో చెయ్యాలి అని చేసేస్తూ ఉంటాం అనమాట. అలా చేయకూడదు భక్తి అనేది. హృదయపూర్వకంగా చేయాలి అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ కృష్ణ కూడా ఇక్కడ నాకిప్పుడు ఈ లైన్ చూసినప్పుడు అది గుర్తొచ్చిందనమాట. ఈ విషయమును సంపూర్ణంగా ఎరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చింతురు. ఒకరోజు కాదు, ప్రతిరోజు మనకి ఆ డెవలప్‌మెంట్ అనేది మనకి తెలియాలనమాట. అదెలా తెలుస్తుంది? ఆ డెవలప్‌మెంట్ అనేది మనకు మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫస్ట్‌లో ఇప్పుడు డివోటీస్ అందరి దగ్గర హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ అనుకోని చాలా పొలైట్‌గా, చాలా వినయంగా అందరినీ మీరు లేకపోతే నాకు జీవితమే లేదు అన్నట్టు ఉంటాము. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచేసరికి నేను సీనియర్‌నే, నేనెందుకు వీళ్ళ దగ్గర తగ్గుండాలి, వీళ్ళేంటి వీళ్ళొక్కళ్ళే భక్తులా, నేను కూడా భక్తి చేస్తున్నాను కదా! నేను గ్రేట్. నేను చాలా మందిని నేను లీడ్ చేస్తున్నాను. అలాంటి ఆలోచనలు రాకూడదనమాట. అంటారు కదా! ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని. అదనమాట. హృదయపూర్వకంగా భగవంతుడిని యాక్సెప్ట్ చేయడం అంటే అది. మనలో ఆ కల్మషాలు పోతూ ఉండాలి. అంటే అప్పుడే మనం కృష్ణాని హృదయపూర్వకంగా మనం యాక్సెప్ట్ చేసినట్టు. నెక్స్ట్ 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. వారి జీవితాలు సంపూర్ణముగా కంప్లీట్‌గా ఇప్పుడు మనం నామాపరాధాల్లో ఫస్ట్ అపరాధం ఉంది కదా! అదేంటండి? ఏ భక్తులైతే వాళ్ళ జీవితం మొత్తాన్ని భగవంతుడి సేవలో ఉంచుతారో అలాంటి వాళ్ళని మనం దూషించకూడదు. వాళ్ళ గురించి దూషించడం అంటే డైరెక్ట్‌గా వెళ్లి ఎలాగో ఎవరిని మనం తిట్టము. కానీ బ్యాక్ కూడా ఈ డివోటీ ఇలా చేస్తున్నారు, అది బాలేదు. అలా మనం మాట్లాడకూడదనమాట. అది చాలా రాంగ్. శుద్ధ భక్తులు ఎప్పుడు అలా ఉండరు. ఎవరైతే స్టార్టింగ్‌లో ఉంటామో మనలాంటి వాళ్ళం
మనలాంటి వాళ్ళే ఇలాంటి పొరపాట్లన్నీ చేసే అవకాశం ఉంది. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు భగవంతుడి నామస్మరణ లేకపోతే భగవంతుడు చేసిన లీలల గురించి స్మరించుకోవడంలో ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. తర్వాత వాళ్ళ జీవితాన్ని కంప్లీట్‌గా భగవంతుడి సేవకు అర్పించేస్తారు. అలా అని చెప్పేసి భగవంతుడికి అర్పించేయడం అంటే ఇమ్మీడియేట్‌గా సన్యాసులయిపోతారని కాదు. గృహస్థుల్లో కూడా చాలామంది శుద్ధ భక్తులుంటారనమాట. అంటే వాళ్ళు దేనితో అటాచ్డ్‌గా ఉండరు. భగవంతుడితో మాత్రమే అటాచ్‌మెంట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు భగవంతుడి అంశలుగా వాళ్ళు చూడగలుగుతారనమాట. మనం ఇంకా ఆ స్టేజ్‌కి వెళ్ళలేదు కదా! అందుకని మనం చూడలేకపోతాం అనమాట. అందుకే మనం పొరపాట్లవి చేస్తూ ఉంటాం. నా గురించి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారి గొప్ప సంతృప్తిని, ఆనందమును అనుభవింతురు. వాళ్ళెలా ఉంటారంటే తుష్యంతిచ, రమంతిచ అని చెప్తున్నారు. కథయంతశ్చ మాం నిత్యం. ఎప్పుడు చూసినా భగవంతుడి గురించి వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారనమాట. బోధయంత పరస్పరం. ఇద్దరు భక్తులు కలిస్తే ఏమవుతుంది? వాళ్ళు భగవంతుడి గురించి చర్చించుకుంటారు. దీనికి ఒక స్టోరీ ఉంది కదండీ! అది ఒకసారి ఏమవుతుందంటే ఒకతను బాగా జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. ఒకతను ఒక డివోటీ ఉంటారనమాట. అతను అలాగా అదే దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎక్కడ ఏ షెల్టర్ ఏమి ఉండదు. ఎలా అని చెప్పేసి ఒక ఇంటి ఆహ్, ఒక ఒక చిన్న ఇల్లుంటుంది. అక్కడ చిన్న కుటీరం లాంటిది. ఆ ఇంటి తలుపు తట్టి లోపలికి రావచ్చా అని అడుగుతారనమాట. అయితే ఆ ఇంట్లో ఉన్న ఆయన ఏం చెప్తారు, ఇక్కడ ఒక చిన్న వరండా ఉంది. ఇదే ఇంకా మాకు లోపల అయితే మాకు ఇంట్లో ప్లేస్ లేదు మిమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళడానికి. అందుకే ఇక్కడ చిన్న వరండా ఉంది. ఈ వరండాలో మీరుండండి. మీరొక్కళ్ళు పడుకోవడానికి బావుంటుంది అని చెప్తారు. అప్పుడేమవుతుంది ఆ డివోటీ అక్కడ పడుకుంటారనమాట. పడుకుంటారు. తర్వాత కొంచెం సేపు పోయిన తర్వాత మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం వస్తుంది. మళ్ళీ బయటికి తలుపు తీసి చూస్తే అక్కడ ఇంకొక డివోటీ వస్తారనమాట. అతనిది కూడా సేమ్ పరిస్థితి. వర్షంలో వెళ్తూ ఉంటారు. ఎక్కడికో వెళ్తూ ఉంటే వర్షం పడుతుంది. అతనికి షెల్టర్ కావాలి. సేమ్ ఇదే ప్లేస్‌కొస్తారు. ఆయన్ని కూడా రమ్మని చెప్తారు. ఆ ఇంటి యజమాని ఏమంటారు, ఒకళ్ళైతే పడుకోవచ్చు. అదే ఇద్దరైతే కూర్చోవచ్చు అని చెప్తారు. ఇంక వాళ్ళిద్దరూ కూర్చుంటారు. ఇద్దరు భక్తులు కూర్చుంటే ఏమవుతుందంటే, వాళ్ళింకా కృష్ణుడి గురించి చర్చించడం స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళ చర్చ చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఏమవుతుంది, ఇంకొంచెం సేపట్లో మళ్ళీ తలుపు తట్టిన సౌండ్ వినిపిస్తుంది. ఓపెన్ చేసి చూస్తే ఏమవుతుందంటే, అక్కడ ఇంకొక డివోటీ వస్తారనమాట. నేను లోపలికి రావచ్చా? వర్షంలో తడిసిపోతున్నాను. బయట చాలా ఎక్కువ వర్షం పడుతుంది అంటే, లోపలికి రమ్మంటారు. అదే వరండాలో ముగ్గురు కూర్చుంటారు. ముగ్గురు కూర్చోవడానికి అవ్వదు. ఇంటి యజమాని ఏం చెప్తారంటే ఇద్దరైతే కూర్చోవచ్చు. ముగ్గురైతే నించోవచ్చు అని చెప్తారు. ఇంక వాళ్ళు ముగ్గురు ఇంక నించొని స్టార్ట్ చేస్తారనమాట. నించొనే దేవుడి గురించి చర్చ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఇంకా ఇలా వీళ్ళ చర్చ ఎంత డీప్‌గా ఉంటుందంటే, వీళ్ళ చర్చ ఎంత డీప్‌గా ఉంటుందంటే, భగవంతుడు ఎక్కడైతే మాత్రం ఎవరు మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ దయచేసి. మాతాజీ. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ మ్యూట్ చేసుకోండి. ఓకే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇంకా ఆ డివోటీస్ ముగ్గురు కలిసి చాలా డీప్‌గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ చర్చ ఎంత డీప్‌గా ఉంటుందంటే, ఇంకా భగవంతుడు ఇంకా భగవంతుడు, తర్వాత ఆయన పార్షదులు, ఆయన మిగతా భక్తులు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరనమాట. అందరూ కలిసి అక్కడికొచ్చేస్తారు. ఇప్పుడేమవుతుంది, ఆ రూమ్ ఇంకా సరిపోదనమాట. వరండా ఇంకా సరిపోదు. సరిపోదు. అందరికీ చాలా టైట్‌గా అనిపిస్తుందనమాట. అప్పుడు వీళ్ళు ఫస్ట్ వచ్చిన ముగ్గురు ఉంటారు కదా! వాళ్ళనుకుంటారు, మనతో పాటు ఇంకెవరో ఉన్నారిక్కడ. ఎందుకంటే ఫస్ట్ చాలా మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫ్రీగా నించున్నాము. ఇప్పుడు చాలా టైట్‌గా అనిపిస్తుంది. ఎవరో వచ్చారు మనతో పాటు అని చెప్పేసి ఆహ్, వాళ్ళు ఆళ్వార్లనమాట. ఆ ఆళ్వార్లు ఏం చేస్తారు, ఆహ్, అంటే 12 మంది ఆళ్వార్లలో వీళ్ళు ముగ్గురనమాట. వీళ్ళక్కడ ఏం చేస్తారంటే ఇంకా పాశురాలుంటాయి కదా! అదే 4000 నాలాయి దివ్య ప్రబంధనం అని చెప్పేసి ఆ 12 మంది ఆళ్వార్లు కలిసి 4000 పాశురాలు రాస్తారనమాట. అందులో ఒకతను ఏం చెప్తారంటే ఆహ్, చాలా నేనెంత కరెక్ట్‌గా చెప్పగలను అంటే ఎంత ఎగ్జాక్ట్‌గా చెప్పగలనో తెలీదు. కానీ ట్రై చేస్తాను. ఒక ఆళ్వారు ఏం చెప్తారంటే మొత్తం ఈ ఈ ఆకాశం అంతా కూడా, మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ప్రమిద, తర్వాత మేఘాలు అవన్నీ కూడా ఒత్తులు,
అని చెప్పేసి సన్ గాడ్ ఉంటాడు గదా! అంటే సూర్యుడు ఫైర్ అన్నమాట. అలా ఆయన ఆ పాశురం రాస్తే ఆ వెలుగులో ఆయనకి కొంచెం ఇంకెవరో ఉన్నట్టు కనిపిస్తుందన్నమాట. కానీ ఎవరు అక్కడున్నది అనేది తెలీదు. ఇంకొక ఆళ్వారు ఏం చేస్తారు? ఆహ్, హ్మ్, ఇంకొక ఆళ్వారు ఏం చేస్తారంటే, ఇంకొక 100 శ్లోకాలు, 100 పాశురాలు రాస్తారనమాట. అందులో ఎలా రాస్తారు? నాలో ఉండే ప్రేమ అనేది ఈ ఆహ్, నాలో ఉండే ప్రేమ ఏమంటారు? మొత్తం ఈ ఘీ, నెయ్యి అన్నమాట. తర్వాత తర్వాత నాలో ఉన్న శ్రద్ధ ఒత్తులుగా పెడుతున్నాను. తర్వాత ఆహ్, హ్మ్ నాలో ఉండే ఆ భక్తి అనేది ఉంది కదా! ఆ భక్తి అనే వెలుగుతో నేను ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఇంకొక 100 పాశురాలు రాస్తారు. ఇవన్నీ ఈ 100 పాశురాలు రాసేసరికి వాళ్ళకేంటంటే ఇంకా కౌస్తుభం కనిపిస్తుంది. తర్వాత వైజయంతిమాల కనిపిస్తుంది. పైన నెమలి పించం ఇవన్నీ చూడగలుగుతారనమాట అక్కడున్న భక్తులు. దాంతో వాళ్ళకర్థమవుతుందనమాట. స్వయంగా ఇక్కడ జరుగుతున్నదంతా ఇక్కడ మన చర్చ ఏదైతే జరుగుతుందో అది ఊరికే జరగట్లేదు. మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటే భగవంతుడు స్వయంగా అక్కడికొచ్చేసాడు. అంటే ఎప్పుడైనా సరే మనం కూడా భగవంతుడిని డీప్‌గా పిలిస్తే ఆయన కూడా మనకు కూడా అంటే ఆళ్వార్‌లాగా డైరెక్ట్‌గా మనం చూడలేకపోయినా మనకి స్లోగా భగవంతుడి ఆహ్, అంటారు కదా! భగవంతుడి చెయ్యి అనేది అంటే భగవంతుడి ప్రెజెన్స్ అనేది మనకి మన జీవితంలో మనం చేసే కర్మల్లో తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆహ్, అంటే ఎలా చెప్పాలి? భగవంతుడు హస్తం మనల్ని కాపాడుతున్నాడు. ఆ ప్రొటెక్షన్ ఎంత లాగిస్తున్నాడో అంటే ప్రాబ్లమ్స్ ఒకేసారి వెళ్ళిపోతాయని కాదు. ఎందుకంటే మనం ఎన్నో జన్మల్లో అన్నీ అక్యుములేట్ చేసుకొని ఉన్నాము. అది జస్ట్ ఇలా అంటే అలా పోయేది కాదు. భగవంతుడు అలా చేయగలడు. కాకపోతే ఏంటంటే మనకు ఆ ఎబిలిటీ ఉండాలి గదా! భగవంతుడు రిమూవ్ చేసేసాడనుకోండి, మనకి ఒకే దెబ్బకి అన్నీ రిమూవ్ చేసేసినా మనలో ఆ ప్యూరిటీ లేనప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మనం అవే తప్పులు చేసే అవకాశం ఉంటుంది. భగవంతుడు ఏంటంటే ఎక్కడ మనకి ఎంత అవసరమో, ఆ అవసరానికి భగవంతుడు కంపల్సరీ నిలబడి, మన భక్తి అటు ఇటు అయిపోకుండా మన భక్తిని కాపాడుతాడు. మనల్ని కూడా ఏమీ అవ్వకుండా నిలబడేటట్టు చూసుకుంటాడనమాట. అలా ఏంటంటే ఇక్కడేమంటున్నారు, ఇద్దరు భక్తులు చేరినప్పుడు ఒకళ్ళకొకళ్ళు భగవంతుడి గురించి చర్చ చేసుకుంటారు. తర్వాత వాళ్ళేం చేస్తారంటే ఇంకా ఆనందాన్ని పొందుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేనొసగుదును. ఎవరైతే భగవంతుడిని యాక్సెప్ట్ చేస్తారో అంటే ఈరోజు మనకేంటంటే ఈ భగవంతుడే అన్నిటికీ సోర్స్ అంటున్నారు. అది మనం యాక్సెప్ట్ చేయలేదనుకోండి అంటే భగవంతుడు దేవదేవుడు. భగవంతుడే అన్నిటికీ మూలాధారము. ఆయన నుంచే అన్నీ వస్తాయి. అందరూ వస్తారు. తర్వాత ప్రతీదీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి కూడా సోర్స్ కృష్ణయే అని మనం యాక్సెప్ట్ చేయకపోతే మనకి శుద్ధ భక్తులం ఎలా అవుతాము? ఎలా మనం భగవంతుడిని 100% యాక్సెప్ట్ చేస్తాము? అలా చేయలేనప్పుడు మనకి వేరే భక్తులు కలిసినప్పుడు మనము వాళ్ళని మెటీరియలిస్టిక్ గానే చూస్తాం. ఒక మంచి ఒక శుద్ధ భక్తురాలు సపోజ్ ఒక మంచి ప్రభుపాద్ డివోటీ మాతాజీ ఎవరైనా మన దగ్గరికొచ్చారనుకోండి, మనం ఎలా చూస్తాం ఆవిడని? జస్ట్ ఎలాంటి చీర కట్టుకున్నారు? లేకపోతే గోల్డ్ ఏమైనా వేసుకున్నారా లేదా? లేకపోతే ఆహ్, ఏదో ఇలాంటివే అన్నమాట. కార్‌లో వచ్చారా? లేకపోతే ఆటోలో వచ్చారా? లేకపోతే నడుచుకుంటూ వచ్చారా? ఇలాంటివన్నీ చూస్తామన్నమాట. కానీ వాళ్ళ పొజిషన్ ఏంటి? మనలాగా మెటీరియలిస్టిక్ కాదన్నమాట. ఆ పర్టిక్యులర్ పర్సన్ డివోటీ పొజిషన్ చాలా హైలో ఉంది. కాకపోతే మనకి శ్రద్ధ లేదు. దేవుడి మీద 100% దేవుడే సోర్స్ అన్నిటికి తెలీదు. అప్పుడు మనం ఏంటంటే ఆ భక్తుల్ని ఎక్స్‌టర్నల్‌గా వీళ్ళు కూడా నాలాగే ఉన్నారు. అయి సపోజ్ గురు మహారాజ్‌ని చూసారనుకోండి ఎలా అనిపిస్తుంది? ఈయన పాపం చాలా సఫర్ అవుతున్నారు. ఎంత భక్తి చేస్తున్నారు. కానీ ఏం ఉపయోగము? భగవంతుడు ఈయన్ని చూడట్లేదు. అందుకే ఆయన చూడండి. తర్వాత వాళ్ళు విగ్రహాల్ని చూసేటప్పుడు గురు మహారాజ్ లాంటి శుద్ధ భక్తులు ఏమవుతుంది? వాళ్ళ కళ్ళల్లో నుంచి అంటే వాళ్ళకి ఆహ్, అష్టవికారాలు అంటారు కదా! వాటిని వాళ్ళు ఆటోమేటిక్‌గా ఎగ్జిబిట్ చేసేస్తారు. కానీ ఎవరైతే భక్తులు కారో వాళ్ళకి అర్థం కాదనమాట. అయ్యో! ఈయనకి చాలా ఒకసారి ఇది జరిగింది కూడా. నితాయ్ సేవిని మాతాజీ లెక్చర్‌లో చెప్పారు. వేరే
డివోటీ ఎవరో ఆవిడ గురు మహారాజ్ అలాగా అంటే వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది భక్తుడితో, ఆహ్, ఆహ్, కృష్ణతో. సో, గురు మహారాజ్ కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటే ఈ వేరే డివోటీ చూసి వేరే ఒక్కొక్క వాళ్ళ అక్కడికొచ్చిన టెంపుల్‌కొచ్చిన వాళ్ళెవరో చూసి అయ్యో పాపం నితాయి సేవని మాతాజీతో చెప్తున్నారంట. అయ్యో! ఈయనకి ఎంత కష్టమో కదా! పాపం వీల్ చైర్‌లో నుంచి నించొని కూడా నించోలేరు. పారలైజ్డ్ అయిపోయారు. ఆయనకి ఎంత కష్టంగా ఉందో పాపం దేవుడి ముందు నించొని అవన్నీ చెప్పుకుంటున్నారు అని అన్నారట. అప్పుడు వెంటనే మాతాజీ కరెక్షన్ చేశారు. కాదు కాదు. ఆయన అందుకు కాదు మాతాజీ ఏడ్చేది. ఆయన లెవెల్ మన లెవెల్ ఒకటి కాదు. మనమైతే మన కష్టాలన్నీ చెప్పుకొని ఏడుస్తాము. కానీ ఆయన కష్టాలు చెప్పి ఏడవట్లేదు. కృష్ణని చూసి ఆ ప్రేమతో ఆనంద బాష్పాలనమాట. కృష్ణుడిని చూసి వాళ్ళ ప్యూరిటీ అంతా వాళ్ళు చాలా ఎక్కువ లెవెల్ డివోషన్‌లో ఉన్నప్పుడు అలాంటివన్నీ ఎగ్జిబిట్ అవుతాయి ఆటోమేటిక్‌గా. అంతేకాని ఆయన కష్టాలు చెప్పుకొని ఏడవట్లేదు అని మాతాజీ క్లారిటీ ఇచ్చారనమాట. అంటే వాళ్ళని చూసి మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే మన లెవెల్ అది. నెక్స్ట్ ఇంకా 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించును. తేజోమయమైన జ్ఞానదీపంచే అజ్ఞాన జనితముగ అంధకారమును నశింపజేయుదును. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. జ్ఞానదీపేన భాస్వత తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞాన జనితముగ అంధకారమును నశింపజేయును. మనకి భక్తి చెయ్యాలి అంటే సింపుల్ హార్ట్ ఉండాలి అంతే. ఇంకా మనలో మనం ఎంత కాంప్లెక్స్ అయితే భక్తి అంత కాంప్లెక్స్ అయిపోతుందనమాట. అంత కష్టమైపోతూ ఉంటుంది. భక్తి ఈజీగా జరిగిపోవాలి, న్యాచురల్‌గా రావాలి అంటే మనం ఎంత సింపుల్ హార్ట్‌తో ఉంటే భక్తి అంత ఈజీగా చేస్తాము. ఎప్పుడైతే భక్తి మనం ఈజీగా చేస్తూ ఉంటామో, ఇలా భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదివేటప్పుడు ఆటోమేటిక్‌గా జ్ఞానాన్ని సంపాదించుకుంటాం అనమాట. ఆటోమేటిక్‌గా భగవంతుడు తనకి తానుగా మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తారనమాట. మన ముందు అంటే భక్తి అనేది మనలో ఎక్కువయ్యే కొద్దీ, భగవంతుడి పట్ల అటాచ్‌మెంట్ అయ్యే కొద్దీ ఈ శాస్త్రాలని అధ్యయనం చేసేటప్పుడు కూడా మనకొచ్చే రియలైజేషన్స్ కూడా అలాగే ఎక్కువవుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత, విన్న తర్వాత అప్పుడు అర్జునుడు ఇంకా చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఇక్కడ ఏమంటున్నారంటే అర్జునుడు నీవు దేవదేవుడివి, ఆ, ఆ, పరం బ్రహ్మ, నువ్వు అంటే తెలుసుకోదగిన వస్తువుది, ఆ, పర పరమైన బ్రహ్మము నీవే అని చెప్తున్నాడు. నెక్స్ట్ పరంధామ, నీ ధామం చాలా అది టాప్ మోస్ట్ అనమాట. ఇంకంతకు మించి ఇంకా లేదు. తర్వాత పవిత్రం, నువ్వు అన్నింటికంటే నువ్వే పవిత్రుడివి అని చెప్తున్నారు. నెక్స్ట్ పరమం, దివ్యుడవి అని చెప్తున్నారు. నెక్స్ట్ పురుషుడవి. అయితే మనకి భౌతిక ప్రపంచంలో ఉండే పురుషులు అన్ని పురుషులుగా కన్సిడర్ అవ్వరనమాట. పురుషుడు అంటే దాని అర్థం ఏంటి? ఎంజాయ్ చేసేవాళ్ళు అని. అయితే ఎంజాయ్ చేయడం అంటే ఎవరు ఎంజాయ్ చేస్తారంటే ఓన్లీ కృష్ణ చేసే ఎంజాయ్‌మెంటే అది కరెక్ట్ అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో స్త్రీ, పురుషులు అందరూ కూడా భగవంతుడికి సోర్స్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్ అనమాట. మనం జస్ట్ భగవంతుడికి ఒక ఆనందాన్ని ఇస్తూ ఉంటాం అంతే. అంటే మనందరం కూడా స్త్రీలుగానే కన్సిడర్ అవుతారు భగవంతుడి దృష్టిలో. నెక్స్ట్ శాశ్వతం అంటే శాశ్వతుడివి అని. తర్వాత దివ్యుడవి. నెక్స్ట్ ఆది దేవుడవి అని చెప్తున్నారు. నెక్స్ట్ అజం, భగవంతుడికి పుట్టుక లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ నువ్వు చాలా ఘనుడవి, విభుం అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఇంకా ఏమంటున్నారు? ఆహుస్త్వాం ఋషయః సర్వే, ఈ విషయం ఒక్క కృష్ణ చెప్పడం లేదు. లేకపోతే కృష్ణుడు ఇక్కడ తనకు తాను గొప్పలు చెప్పుకోవట్లేదు. లేకపోతే అర్జునుడు కృష్ణ క్లోజ్ కాబట్టి అర్జునుడు కూడా నువ్వు చాలా గ్రేట్, తర్వాత నీ ధామమే అన్నిటికంటే, అంటే నీ ధామానికి మించింది ఇంకొకటి లేదు, నువ్వే అన్నిటికంటే పవిత్రుడివి నీవే అని ఊరికి అర్జునుడు చెప్పడం కాదనమాట. ఈ విషయాన్ని ఎవరెవరు చెప్తున్నారో ఆ విషయాన్ని కూడా ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. దేవర్షి అయిన నారదుడు చెప్తున్నారు. తర్వాత అసితుడు, దేవలుడు, వ్యాసుడు, వీళ్ళందరూ కూడా నువ్వే దేవాది దేవుడవి అనే విషయాన్ని చెప్తున్నారు అని అంటున్నారు. నెక్స్ట్ ఇంకా నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు, మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యముని ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయాన్ని నాకు తెలియజేయుచున్నావు అని చెప్పారు ఇక్కడ.
అయితే ఇక్కడ ఇదొక్కటేనా అంటే ఇంకా కొన్ని శ్లోకాల్లో ఇప్పుడు మనం ఆహ్, హ్మ్. ఇంకా ఇప్పుడు మనం కొన్ని రిఫరెన్సెస్ చూద్దాం. ఇంకా ఎక్కడెక్కడ ఇలా భగవంతుడు సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని, అంటే అన్నిటికి ఆధారం ఆయనే అని, అన్నీ ఆయన నుంచే వచ్చాయి అనే విషయాన్ని ఇంకా మనం వేరేవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం ఆహ్ బ్రహ్మ సంహిత తీసుకున్నాం అనుకోండి. బ్రహ్మ సంహితలో ఏమొస్తుంది? ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహः అనాదిరాదిర్ గోవిందః సర్వకారణ కారణం అని అక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అక్కడ అంటే దాని అర్థం ఏంటండి? ఆయన సుప్రీం కంట్రోలర్. అన్నిటికి సోర్స్ ఆయనే అనే విషయాన్ని ఆ శ్లోకంలో చెప్తున్నారు. ఈశ్వరః పరమః కృష్ణః. అక్కడ స్పెసిఫిక్‌గా కృష్ణః అని చెప్పారు. లేకపోతే శివుడనో లేకపోతే ఇంకొకళ్ళని స్పెసిఫై చేయలేదన్నమాట. అన్నిటికీ ఆధారం ఎవరు అంటే కృష్ణుడే. తర్వాత ఆయనకి సచ్చిదానంద విగ్రహం ఉంది అని చెప్తున్నారు. అంటే ఈ శ్లోకాల వల్ల ఏం తెలుస్తుందంటే కృష్ణుడు భగవద్గీత మొత్తాన్ని ఒక కేటగిరీ వాళ్ళకి మాత్రం చెప్పలేదు. అన్ని రకాల యోగా ప్రాసెస్‌లు, మాయావాదుల్ని దృష్టిలో పెట్టుకొని అందరిని అన్నమాట. అన్ని కేటగరీస్ ఆఫ్ పీపుల్‌కి కూడా ఉపయోగపడేటట్టు కృష్ణుడు ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చారు. అయితే అక్కడ సచ్చిదానంద రూపం ఉంటుంది అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణుడికి పుట్టుక అనేది లేదు అని చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళందరూ అయితే ఆహ్, అంటే జనరల్‌గా ఎవరైనా కృష్ణుడు మనలాంటి ఒక మనిషి అని అనుకుంటారు కొంతమంది. వాళ్ళేం చెప్తారు, నేను దేవుడే, నువ్వు దేవుడే, తర్వాత మనిద్దరం భ భగవంతుడిలో మెర్జ్ అయిపోతాము. ఆ బ్రహ్మజ్యోతిలో మెర్జ్ అయిపోతాము. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా! వాళ్ళ కోసం అన్నమాట. కృష్ణుడేంటంటే ఒక లైట్ ఎనర్జీ కాదు. కృష్ణుడు లైట్ మాత్రమే కాదు. ఆయనకు ఆ 3 యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఆహ్, ఆహ్, ఆయన బ్రహ్మజ్యోతి, తర్వాత పరమాత్మలాగా అందరి హృదయంలో ఉంటాడు. ప్లస్ ఆయన భగవంతుడు. భగవాన్ ఫీచర్స్ కూడా అంటే ఆ 4 సారీ 6 ఆప్యులెన్సెస్ 6 ఐశ్వర్యాలు కూడా ఫుల్‌గా ఉన్న వాళ్ళని భగవంతుడు అని అంటారని చెప్తున్నాం. మనం మెర్జ్ అయిపోవడానికి మనం ఏం ఆహ్, మనకి ఆయనకసలు చావు, పుట్టుక అలాంటివి లేదు. ఆది, అంతం లేదు. తర్వాత ఆయన త్రిగుణాలన్నిటికీ అతీతంగా ఉంటాడు. తర్వాత ఆయన నుంచి అన్ని ఎనర్జీలు క్రియేట్ అవుతాయన్నమాట. తర్వాత ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఉంది కదా! మనం ఈ జన్మ మృత్యుల చక్రంలో మనం తిరుగుతూ ఉంటాం. ఆయన అలా తిరగాల్సిన అవసరం లేదన్నమాట. ఆయన అన్నిటికీ సోర్స్. తర్వాత ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే భగవంతుడికి రూపం లేదు, జస్ట్ ఒక లైట్ ఎనర్జీ అని అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకి ఈ బ్రహ్మ సంహిత శ్లోకం చెప్పొచ్చనమాట. భగవంతుడికి సచ్చిదానంద రూపం ఉంది అనే విషయాన్ని. తర్వాత ఈ చైతన్య చరితామృత మధ్య ఆదిలీల మధ్యలీల 6వ అధ్యాయం 149 శ్లోక. 6థ్ చాప్టర్ 149. దానిలో ఏం చెప్తున్నారు? అహో అహో భాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నారనమాట. ఈ నందమహారాజు, తర్వాత వ్రజవాసులు, తర్వాత ఇంకా ఆ గోపాలురు వీళ్ళందరూ కూడా ఎంత అహోభాగ్యం. వాళ్ళు ఎంత భాగ్యవంతులు. ఎందుకంటే దెర్ ఈస్ నో లిమిట్ టు దేర్ ఫార్చ్యూన్. హ్మ్. ఎందుకంటే ఇక్కడ పూర్ణం బ్రహ్మ సనాతనం అని చెప్తున్నారు. భగవంతుడు ఎలాంటి వాళ్ళు? ఆహ్, ఆయన శాశ్వతం, సనాతనుడు అన్నమాట. తర్వాత ఆయన నిజమైన సత్యము. పూర్ణం బ్రహ్మ, కంప్లీట్ అబ్సల్యూట్ ట్రూత్ అన్నమాట ఆయన. అలాంటి వాళ్ళ అలాంటి కృష్ణుడి అసోసియేషన్‌ని ఈ వ్రజవాసులు కంటిన్యూయస్‌గా వ్రజ యన్మిత్రం పరమానందం. వాళ్ళు వాళ్ళు భగవంతుడికి చాలా మిత్రం అంటే ఫ్రెండ్ కదా! స్నేహితుడిలాగా ఉండగలుగుతున్నారనమాట. వాళ్ళు చాలా క్లోజ్‌గా స్నేహితుడిలాగా ఉండడం అంటే భగవంతుడితో చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. ఎలాంటి భగవంతుడు? పూర్ణం బ్రహ్మ సనాతనం. చాలా సనాతనుడు ఆయన. తర్వాత ఆయన కంప్లీట్ నిజంగా తెలుసుకోవాల్సిన సత్యం అన్నమాట. పూర్ణం బ్రహ్మ అని చెప్తున్నారు. అలాంటి భగవంతుడి అసోసియేషన్‌లో ఉండి వాళ్ళు ఏం పొందుతున్నారంటే బ్రహ్మానందం. చాలా సంతోషంగా ఉన్నారనమాట. అలాంటి బ్రజవాసులు ఎంతో భాగ్యవంతులో కదా అని బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా కొన్ని
ఇప్పుడు మనకి మనిషే ఎదురుగా కనిపించట్లేదనుకోండి. వాళ్ళ అసోసియేషన్ ఒక లైటే ఉందనుకోండి. రోజు మనం ఆ లైట్‌ని చూస్తూ మనం అసలు ఎలా ఫీల్ అవ్వగలుగుతాము? భగవంతుడు ఈయనకి ఈ రూపం ఉంది. ఈయన వైజయంతి మాలేసుకున్నారు. తర్వాత ఆయన ఆహ్, ఆయన చెవులకు పెట్టుకున్నవి ఈ రకంగా ఉన్నాయి. లేకపోతే ఆయన చాలా అందంగా ఉన్నారండి. తర్వాత బ్లూయిష్ బ్లాక్ కలర్‌లో ఉన్నారని. ఇవన్నీ మనకెలా తెలుస్తాయి? బ్రహ్మజ్యోతిలాగా కృష్ణుడు జస్ట్ బ్రహ్మజ్యోతి అయితే ఇవన్నీ మనకు తెలిసే అవకాశం లేదు. పట్టు పీతాంబరాలు ఇవన్నీ తెలిసే అవకాశం లేదనమాట. భగవంతుడికి ఒక చక్కటి రూపం ఉంది. తర్వాత అన్నిటికీ అన్ని త్రిగుణాలు కూడా ఆయన నుంచే వచ్చాయి. తర్వాత అన్ని ఎనర్జీస్ కూడా భగవంతుడికి ఉన్న అన్ని ఎనర్జీస్ కూడా అన్ని ఎనర్జీస్‌కి భగవంతుడే సోర్సు. తర్వాత ఈ భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచాలు ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఆహ్, వేరియస్ రిఫరెన్సెస్ అన్నమాట. భగవంతుడు దేవాది దేవుడు అని, తర్వాత భగవంతుడే అన్నిటికీ ఆధారము అనే విషయాలు తెలియజేయడానికి. నెక్స్ట్ ఇక్కడ భాగవతం 10వ అధ్యాయం 10.11.45 10వ స్కందము 11వ అధ్యాయం 45వ శ్లోకం. తౌ తౌ వత్స పాలకౌ భూత్వా సర్వలోకైక పాలకౌ సప్రాదర్ ఆసౌ ఆశౌ గో వత్సాంశ చార చారయంతౌ విచేర విచేరతౌ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? ఈ శ్లోకం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు కృష్ణ, బలరాములు వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళందరితో పాటు ఆడుకుంటున్నప్పుడు ఏమవుతుంది? వత్సాసుర అనే డీమన్ ఏం చేస్తాడండి? ఒక చిన్న కాఫ్‌లాగా తయారయ్యి మధ్యలోకి అన్ని కాప్స్‌తో పాటు వచ్చేస్తాడనమాట. అప్పుడు కృష్ణ బలరాములు అతనితో అంటే ఆ డీమన్‌తో ఆ రాక్షసుడితో ఫైటింగ్ చేసి చంపుతాడు గదా! అది చంపిన తర్వాత ఈ శ్లోకం వస్తుందనమాట. అంత పెద్ద యాక్టివిటీ చిన్న పిల్లలు కృష్ణ బలరాములు. కృష్ణుడు అంత చిన్న వయసులో ఇప్పుడు అంత పెద్ద యాక్టివిటీ ఒక రాక్షసుడిని చంపడం అంటే మామూలు సాధారణ పిల్లలకి అది తెలిసే ఛాన్సే లేదనమాట. అలా చేయలేరు వాళ్ళసలు. అసలు రాక్షసుల్ని చూసే భయపడిపోతారు. కొంచెం రాక్షసుల వరకు అక్కర్లేదు. జనరల్‌గా చిన్న చిన్న పిల్లలున్నారనుకోండి, వాళ్ళకి చిన్నప్పుడు ఆ పిల్లలకేంటంటే ఎవరైనా కొంచెం మనుషుల్లో కూడా కొంచెం ఏదో డిఫెక్ట్‌తో ఉన్నారనుకోండి. ఒక కన్ను పోయో లేకపోతే మరీ జుట్టు సరిగ్గా లేకుండా అలా ఉన్న వాళ్ళని చూస్తేనే పిల్లలు చాలా భయపడిపోతారు. అలాంటిది కృష్ణుడు అంత చిన్న ఏజ్‌లో చాలా మంది రాక్షసుల్ని చంపాడనమాట. చంపి ఏం చేశాడు? అంతా అయిపోయింది కదా! అంతా అయిపోయిన తర్వాత ఏమి అసలేం జరగలేదు అన్నట్టే మళ్ళీ వచ్చేసి ఫ్రెండ్స్ అందరితో ఆడుకోవడము. తర్వాత ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకోవడము. అలా మళ్ళీ ఆటలు ఉన్న ఆ దూడలన్నీ ఉంటాయి కదా! వాటన్నిటిని మళ్ళీ అవి సరిగ్గా తింటున్నాయా లేదా? ఎక్కడైనా గడ్డి సరిగ్గా ఉందా లేదా? ఇవన్నీ చూసుకోవడం. ఇలా ఇలా అంటే మళ్ళీ రొటీన్‌లోకి వచ్చేసాడనమాట. కానీ ఇక్కడ వీళ్ళు ఇక్కడ చూడ్డానికి జస్ట్ ఎలా ఉన్నారు? ఒక నార్మల్‌గా ఉన్న గోప బాలురులాగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కృష్ణుడి పొజిషన్ ఏం చెప్తున్నారండి? సర్వలోకైక పాలకౌ అనే సెంటెన్స్ యూజ్ చేశారనమాట. తౌవత్స పాలకౌ భూత్వా చూడడానికి వాళ్ళు నార్మల్‌గా ఆహ్, చిన్న కాఫ్స్‌ని అంటే చిన్న దూడల్ని కేరింగ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నా వీళ్ళు ఓన్లీ వత్స పాలకవు కాదు, లోకైక పాలకవు, సర్వలోకైక పాలకవు అలా ఉన్నాడనమాట ఇక్కడ కృష్ణుడు. ఆహ్, అని ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ చైతన్య చరితామృత ఆదిలీల 5వ అధ్యాయం 142వ శ్లోకం అనమాట. అంటే కృష్ణుడి పొజిషన్ చాలా టాప్ మోస్ట్. మనది మిగతా దేవుళ్ళని, తర్వాత మిగతా దేవీ దేవతలు వీళ్ళందరి పొజిషన్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభభృత్య యారే యచే నాచాయ సే తాచే కరే నృత్య. ఇక్కడ ఏం చెప్తున్నారు? కృష్ణుడు ఒక్కడు మాత్రమే, కృష్ణుడు మాత్రమే ఏకలే. ఏకలే అంటే అలోన్. కృష్ణుడు మాత్రమే ఎవ ఈశ్వర. ఈశ్వర అంటే సుప్రీం కంట్రోలర్ అన్నమాట. ఆయనే అందరిని కంట్రోల్ చేస్తాడు. ఓకే. అది కృష్ణుడి పొజిషన్. మిగతా వాళ్ళందరూ ఏంటి? ఆరసభ భృత్య. మిగతా వాళ్ళందరూ కూడా సర్వెంట్స్ అన్నమాట. మిగతా వాళ్ళందరూ అంటే ఈవెన్ డెమిగాడ్స్ కూడా, దేవీ దేవతలు కూడా భృత్య అంటే సేవకులు. కృష్ణుడికి సేవకులు అన్నమాట.
ఎలా అయితే మనకి గవర్నమెంట్‌లో వేరియస్ ప్రైమ్ మినిస్టర్ ఉండి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారు, ఒక్కొక్క మినిస్టర్‌కి అలాట్ చేస్తారు. నువ్వు ఇది తీసుకో, నువ్వు ఈ డిపార్ట్మెంట్ చూసుకో అని. అలాగే కృష్ణుడు కూడా అందరిని కంట్రోల్ చేసేవాడు. ఆయన ఇప్పుడు మనకి స్కూల్లో కూడా ఉంటారు కదా, టీచర్ ఉంటారు. ఒక్కొక్క బెంచ్‌కి బెంచ్ లీడర్స్‌ని పెడతారనమాట. ఎందుకు ఆ బెంచ్‌లో జరిగే కరెక్షన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, వాళ్ళ హోంవర్క్ బుక్స్ కలెక్ట్ చేయడం, అదంతా కూడా ఆ బెంచ్ లీడర్ యాక్టివిటీ అనమాట. అలాగే ఏంటంటే కృష్ణ సుప్రీం కంట్రోలర్. ఆయన కింద మిగతా దేవీ దేవతలు వాళ్ళందరూ ఉంటారు. మన పొజిషన్ కూడా అంతే అనమాట. మనం కూడా సర్వెంట్స్ అనమాట కృష్ణకి. ఆ సర్వెంట్స్. ఆయన భక్తులకి దాస అని నేర్చుకున్నాం కదా అది. దే డాన్స్ యాజ్ హీ మేక్స్ దెమ్ టు డూ సో. యారే ఆచే నాచాయ సేతాచే కరే నృత్య. వీళ్ళందరూ ఆ దేవీ దేవతలందరూ ఏం చేస్తారంటే కృష్ణుడు ఎలా ఆడిస్తే యారే ఏచే నాచాయ సేతాచే కరే నృత్య. కృష్ణుడు ఎలాగ నృత్యం చేయిస్తే, ఎలాగ ఆడిస్తే అలా వాళ్ళు ఆటలాడుతూ ఉంటారనమాట. అలాగా డాన్స్ చేయాలి. అంటే కృష్ణుడు ఒక పప్పెటియర్ అనమాట. పప్పెట్స్‌ని ఏం చేస్తారు, పప్పెటియర్ అంటే తోలుబొమ్మ ఆటలు ఆడించే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు. కృష్ణుడు అదైతే ఆ పప్పెట్స్ అన్నీ కూడా మనందరం అనమాట. ఇంక్లూడింగ్ ఈ దేవీ దేవతలతో కలిపి. అలా కృష్ణుడు ఎలాగ తిప్పితే ఆ చెయ్యి ఆ పప్పిటియర్ ఏం చేస్తాడో, తోలుబొమ్మలు ఆటలు ఆడించేవాడు చెయ్యి అటు తిరగాలి అంటే ఆ చెయ్యిని అటు కదిపితే అది అటే తిప్పుతుందనమాట. లేదు నేను ఇటు తిప్పుతాను అని అంటే అవ్వదు. ఎందుకంటే దానికి అది జస్ట్ ఒక బొమ్మ. తర్వాత దానికి ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ అనేది లేదు. రైట్. మన ఇండిపెండెన్స్ కూడా అంటే మనకున్న స్వతంత్రం కూడా చాలా లిమిటెడ్ అనమాట. కృష్ణ మన ఏదో అంటే మనకున్న ఇండిపెండెన్స్‌ని అంటే మనకున్న స్వతంత్రాన్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా కర్మలు చేసినా ఏమవుతుంది, దానివల్ల మనకి ఇంకా ఇంకా కష్టాల్లోకెళ్ళిపోతాం. ఉపయోగం ఏమి ఉండదనమాట. అదే అలా కాకుండా కృష్ణ ఆడించినట్టు ఆడితే ఏమవుతుంది, మనం సేఫ్ అనమాట. ఆ పప్పెటియర్ చేతిలో ఉన్నంత వరకు ఆ పప్పెట్ అనేది అంటే తోలుబొమ్మల ఆటలు ఆడించేవాడి చేతిలో ఆ బొమ్మ ఉన్నంత సేపు అది జనాలందరికీ కూడా చాలా సంతోషాన్నిస్తుందనమాట. ఎలా ఆడిస్తే చెయ్యి పైకంటే పైకి, కింద కంటే కిందకి, కుడివైపు కంటే కుడివైపుకి, ఎలా కావాలంటే అలా ఆడిస్తూ ఉంటాడు. అది ఆడుతూ ఉంటే ఆ మొత్తం ఆటంతా కూడా చూడ్డానికి వచ్చిన జనాలకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! అదే రకంగా మనకేంటంటే మనం కృష్ణుడి నుంచి ఇండిపెండెంట్‌గా ఉండి మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఎంజాయ్‌మెంట్ ఉండదు. ఆ క్షణం ఎంజాయ్‌మెంట్. కానీ అది ఏమవుతుందంటే చివరికి అది మనకి దుఃఖాన్నిస్తుంది. అది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఇది ఇక్కడ యారే యాచే నాచాయ సేతాచే కరే నృత్య. కృష్ణ ఎలా ఆడిస్తే అందరూ కూడా అలాగే ఆడుతూ ఉంటారు. తర్వాత ఆయనే సుప్రీం కంట్రోలర్. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన భృత్య సేవకులు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా మనకి ఈ శ్రీమద్ భాగవతం చూసామనుకోండి. దీనిలో మనం ఆల్రెడీ ఇది చర్చించుకున్నాం. ఇంకొక శ్రీమద్ భాగవతం 11వ స్కందము 14వ అధ్యాయం 23 11.14.23. దీనిలో ఏం చెప్తున్నారు? కథం వినా రోమహర్షం ద్రవతే చేతస వినా వినా వినానందాశ్రు కలయ శుద్ధ్యేద్ భక్త్యా వినాశయ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఎవరైతే కృష్ణుడి చైతన్యం ఎలా ఉంటుందంటే ఆయన చైతన్యము చాలా హై లెవెల్ అనమాట. ఆధ్యాత్మిక చైతన్యం. ఎవరి చైతన్యం అయితే ఎప్పుడైతే మనం కృష్ణ షెల్టర్‌లోకి వస్తామో ఏమవుతుందంటే ఆయన చైతన్యాన్ని మనం కూడా అడాప్ట్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు కృష్ణ వరకు కూడా అక్కర్లేదు. ఇప్పుడు మన భక్తి వృక్షాలు అవి జరుగుతున్నాయి కదా! మీరందరూ చాలా క్లాసులు అవి అటెండ్ అవుతున్నారు కదా! జనరల్‌గా ఏమంటారంటే మన భక్తి వృక్ష లీడర్ ఏ మూడ్‌నైతే క్యారీ చేస్తూ ఉంటారో మనం కూడా సేమ్ అదే మూడ్‌లో ఉంటామనమాట. మన భక్తి వృక్ష లీడర్ చాలా అంటే కొంతమంది ఎలా ఉంటారు, ఎక్కువ బుక్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫోకస్డ్‌గా ఉంటారు. అప్పుడేమవుతుంది ఆహ్, అంటే వాళ్ళ కింద భక్తి వృక్ష లీడర్ కింద ఉన్న డివోటీస్ కూడా అలాగే ఉంటారనమాట. వాళ్ళు కూడా ఫుల్‌గా ఆహ్, మిగతా సర్వీసుల్లో అటు ఇటుగా ఉన్నా అంటే చేస్తారు, చేయరని కాదు. కాకపోతే ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూషన్‌కొచ్చేసరికి హైపర్ అయిపోతారనమాట డివోటీస్. కొంతమంది డివోటీస్ ఎలా ఉంటారు,
కొంతమంది లీడర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఫిలాసఫీని బాగా నేర్పించాలి. ఎక్కువ ఫోకస్ ఫిలాసఫీ మీద ఉంటుందన్నమాట. ఇంకొంతమంది డివోటీస్ ఎలా ఉంటారంటే ఎక్కువ సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. అలా ఏంటంటే వాళ్ళు ఏ మూడ్‌లో ఉంటే వాళ్ళ కిందన ఉన్న వాళ్ళందరూ కూడా అదే మూడ్‌ని క్యారీ చేస్తూ ఉంటారు. ఇక్కడ కృష్ణుడు కూడా అంతే అన్నమాట. కృష్ణుడు అన్నిటికి సోర్స్. ఆయనకి ఈ పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో ఆయన ఎక్స్‌పర్ట్ అని మనం చెప్పలేము. ఆయన కాన్షియస్‌నెస్ ఫుల్లీ స్పిరిచువలైజ్డ్ అన్నమాట. అంటే ఫుల్ ఆధ్యాత్మికంగా ఉంటారు. ఎవరైతే ఆయన షెల్టర్ తీసుకుంటారో, కంప్లీట్‌గా భగవంతుడికి సరెండర్ అవుతారో, వాళ్ళ వాళ్ళ కాన్షియస్‌నెస్ కూడా అంటే వాళ్ళ చైతన్యం కూడా కృష్ణుడి చైతన్యంలాగే కంప్లీట్‌గా శుద్ధమైపోతుంది. కంప్లీట్‌గా శుద్ధమైపోతుంది. అది ఎలా జరుగుతుంది? ఓన్ బై అంటే కృష్ణుడికి మనం లవింగ్ డివోషనల్ సర్వీస్ అంటే ప్రేమతో భక్తియుత సేవ చేస్తేనే మనం కూడా అప్పుడు మనకు ఆ మూడ్ కూడా మనం క్యారీ చేయగలుగుతాం. భక్తి వృక్ష లీడర్ మూడ్‌ని మనం ఎప్పుడు క్యారీ చేస్తామంటే ఎప్పుడైతే భక్తి వృక్ష లీడర్‌ని మనం నమ్ముతామో, వీళ్ళు నన్ను ఆధ్యాత్మికంగా కృష్ణ దగ్గరికి తీసుకొని వెళ్తారు. వీళ్ళని నేను ఫాలో అవ్వాలి అని వాళ్ళలో ఉండే ఆ క్వాలిటీస్‌కి ఎప్పుడైతే మనం అట్రాక్ట్ అవుతామో, అప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినగలుగుతాం. అదే రకంగా ఏంటంటే కృష్ణుడికి మనం భక్తియుత సేవ చేస్తేనే మనం కూడా కృష్ణలాగా మనం కూడా ప్యూరిఫై అవుతాం అనమాట. అంటే ఇక్కడ సేవ చేయాలి అనే దాని గురించి చెప్తున్నారు. ఇందాక కృష్ణుడు మనకి ఆ చతుశ్లోకి భగవద్గీతలో కూడా ఎవరైతే హృదయపూర్వకంగా నాకు సేవలవి చేస్తారో వాళ్ళకేమవుతుంది, వాళ్ళు కల్మషాలన్నీ పోయి వాళ్ళకి నేను జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానం అనే దీపాన్ని వాళ్ళలో వెలిగిస్తాను అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి జ్ఞానం వస్తుందన్నమాట. ఇది కృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నదన్నమాట. ఉద్ధవుడికి చెప్తున్న కాన్వర్జేషన్‌లో వస్తుంది ఈ శ్లోకం. హ్మ్. ఇంకా మనం భగవద్గీతలో మొత్తం త్రూఅవుట్ భగవద్గీత మనం ఎక్కడ చూసుకున్నా సరే చాలా చాలా సార్లు కృష్ణుడు చెప్తాడనమాట. అంటే ఆహ్, భగవద్గీత మొత్తంలో కూడా వ్యాస మహర్షి రాసినప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు శ్రీ భగవాను వాచ అని రాస్తారు. మిగతా వాళ్ళకైతే పేర్లు పెట్టి రాస్తున్నారు. అయితే ఎందుకు అనంటే భగవంతుడు 6 ఆప్యులెన్సెస్ ఫుల్‌గా ఉన్నాయన్నమాట. మిగతా వాళ్ళ ఏ డెమిగాడ్స్‌ని మనం తీసుకున్నా అన్ని ఆప్యులెన్సెస్ అన్ని ఈ 6 ఐశ్వర్యాలు కూడా మిగతా ఎవ్వరిలో కూడా కంప్లీట్‌గా ఉండవన్నమాట. కృష్ణుడిలో మాత్రమే కంప్లీట్‌గా ఉంటాయి. తర్వాత మరందరి అల్టిమేట్ గోల్ ఏంటండి? పరంధామ. ఆ పైన కృష్ణుడి లోకానికి మనం వెళ్ళగలగాలన్నమాట. ఈవెన్ వైకుంఠ ప్లానెట్స్ కూడా ఆ గోలోకానికి కిందనే ఉంటాయి. కానీ వైకుంఠంకెళ్ళినా మనం తిరిగి రాము. కాకపోతే ఏంటంటే ఈ గోలోకానికి వెళ్తే ఇంకా మనం ఎప్పుడు కృష్ణుడితోనే ఉండొచ్చనమాట. ఇదండి ఈరోజు భగవంతుడు ఈ శ్లోక అర్జునుడు ఇలా ఈ రకంగా అన్నమాట. మొత్తం ఆ చతుశ్లోకి భగవద్గీత అంతా విన్న తర్వాత కంప్లీట్‌గా ఇంకా యాక్సెప్ట్ చేసేసాడన్నమాట. స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఏమన్నాడు? నాకసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు నాకు చెప్పు ఏం చేయాలో? నువ్వేది చెప్తే నేను నీకు సరెండర్ అయ్యాను. ఇప్పుడు నువ్వు నన్ను శిష్యుడిగా యాక్సెప్ట్ చెయ్యి. నువ్వు నా గురువుగా నేను భావిస్తున్నాను. ఇంకిక్కడి నుంచి నేనేం చేయాలో చెప్పు అని అడుగుతాడు. ఈరోజు ఈ శ్లోకంలో అర్జునుడి పొజిషన్ ఏంటండి? కంప్లీట్‌గా కృష్ణయే ఇంకా అన్నీ సుప్రీం. ఇది నేను చెప్పట్లేదు. నువ్వు చెప్పట్లేదు. మనిద్దరించి మాత్రమే కాదు మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అని ఆహ్, కృష్ణుడే సోర్స్ అన్నిటికి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్‌గా తెలిసిందనమాట. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ హరే భగవానుడు దేవాది దేవుడు అని మాకు ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం లేకుండా దృఢ నిశ్చయం కలగడానికి మంచి కాన్సెప్ట్ వైజ్ గా చెప్తున్నారు మాతాజీ. చాలా బాగుంది. హరే కృష్ణ. ఇంకా చాలా శ్లోకాలు వస్తాయి మాతాజీ. నెక్స్ట్ క్లాసెస్‌లో అందరూ ఓ. మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. అయితే ఈ కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకోటి తీసుకుంటారు అంతేగా మాతాజీ? అంతే మాతాజీ. ఒక చెప్పినట్టుగానే. కాన్సెప్ట్‌లో ఎన్ని శ్లోకాస్ వస్తాయో అవన్నీ కవర్ చేస్తాము. ప్లస్ ఉమ్. వేరియస్ రిఫరెన్సెస్ అన్నమాట. భగవద్గీత, మనకి చైతన్య చరితామృత వీటి నుంచి కూడా ఉహు. తర్వాత వేరే ఉపనిషత్తులు, భాగవతము. ప్రభుపాద రిఫరెన్సెస్ ఉంటాయి కదా! వాటన్నిటిని కూడా ఉమ్. తీసుకొని ఒక ఓహో. శ్లోక బేస్డ్ వెళ్తుందన్నమాట. మొత్తం ఓ. కొన్ని అంటే అందులో ఉన్న శ్లోకాలన్నీ భగవద్గీతలో ఏ శ్లోకాస్ అయితే వచ్చాయో అవన్నీ కవర్ ఉమ్. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ తీసుకుంటామన్నమాట. అలా. ఓ. బాగుంది మాతాజీ.
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. Yes, మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ధన్యవాదాలు. మాతాజీ. హరే దండవత్ కృష్ణ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామాలు. కృష్ణ మాతాజీ.